హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్. ఈరోజు రెసిపీ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ పలావ్. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చీలను వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, బిర్యానీ మసాలాలు వేసుకొని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ను వేసి ఇలా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలుపుకొని కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి వచ్చే వాటర్తో చికెన్ చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. గోంగూర వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 10 నిమిషాలు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గోంగూరను ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి ఇలా కలిపి మగ్గించుకోవాలి. ఇక్కడ కారం వేయటం లేదండి నేను, ఎందుకంటే పచ్చిమిర్చియే ఎక్కువ స్పైసీగా ఉంటాయి కాబట్టి అది సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ని పోసుకోవాలి. 2 గ్లాసులు నేను రైస్ తీసుకున్నాను, దానికి సరిపడా వాటర్ని పోసుకున్నాను. సో ఇప్పుడు వాటర్ వేసి తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. వేసి కలుపుకొని ఈ నీళ్ళను మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యంను వేసి ఒకసారి కలిపి కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. 15 నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే ఇలా రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ రైస్లోకి పెరుగు చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.